మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీ పిల్లలు మీ మాటలు వినడానికి ఎంతో ఆసక్తిగా మీ పిల్లలు వచ్చారు నాయన. అమూల్యమైన మాటలు నా ద్వారా మీ పిల్లలకి నేర్పించండి నాయన. మాట్లాడుతున్నది నేను కాదు నాయన, నా ద్వారా మీరు మాట్లాడించండి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు మీ పిల్లలకు దయచేస్తారని నాయన, ఈ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి మీ సన్నిధిలో కూడి మీ మాటలు వినే అదృష్టాన్ని మా అందరికీ దయచేశారు. అందును బట్టి మీకు లెక్కలేని స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటాం నాయన. మంచి మాటలతో మీ పిల్లలను తృప్తిపరుస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామముని ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, మరి దేవుని మహాకృపను బట్టి మనందరికీ మరి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అలాగే మన మధ్యలో ఉన్న దైవ సేవకులు వచ్చిన మీరందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులరా, మరి ప్రతి వారము కూడా ఎంతో అమూల్యమైన మాటలు మరి దైవదాసుల ద్వారా మనం వింటున్నాము. చాలామందిలో మొదటి వర్తమానాలు విని అదృష్టాన్ని కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంటుంది. గొప్ప గొప్ప సంగతులు దేవుడు మన సంఘము ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడనే సంగతి ఇప్పటికే మనందరం అర్థం చేసుకోవాలి. ఎక్కడ సత్యం ఉంటుందో, ఎక్కడ వాస్తవం ఉంటుందో అక్కడ ప్రజలు ఉండరు అని మనం ఖచ్చితంగా గ్రహించి తీరాలి. వాస్తవాలను ఆలోచిస్తే ఈ జీవితకాలంలో, ఈ బ్రతుకు జీవితకాలం, మనిషి ఆయుష్కాలం అది 60 అయినా 30 అయినా, ఈ జీవితకాలంలో దేవుడు మనకిచ్చిన అదృష్టం ఏంటంటే, మనం బ్రతికున్న ఈ జీవితంలోనే ఈ 66 పుస్తకాల గ్రంథాన్ని మనం నేర్చుకొని చదివి ఇందులో ఉన్న గొప్ప గొప్ప సంగతులను నేర్చుకోవాలని మన చేతుల్లో ఈ 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథాన్ని మన చేతుల్లో దేవుడు భద్రపరిచాడు. ఇవి దూరమయ్యే రోజులు కూడా త్వరలో రాబోతాయి. ఇవి నేర్చుకున్న వారు ధన్యులు అని ఎన్నో మాటలు మనం వింటున్నాము, నేర్చుకుంటున్నాం. లోకంలో దేవుడు ప్రజలను, నా పిల్లలు, మనుషులందరూ, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ నా పిల్లలు ఎలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, ఆయన ముందు మనం ధైర్యంగా ధైర్యంగా నిలబడే స్థితిని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ముందు మనం ధైర్యంగా ఎలా నిలబడగలము అని ఆలోచిస్తే, ఆయన ముందు మనము దేవుడు ఎలా ఉన్నాడో అలా బ్రతికిన వాడే ఆయన ముందు ధైర్యంగా నిలబడగలరు. ఆయన ముందు ఎలా నిలబడగలరు? పవిత్రమును, నిర్దోషత్వమును, ఇలా దేవుని ముందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆయన ముందు ధైర్యంగా నిలబడే స్థితి మనుషులకు ఉంటుంది. అందుకే నేడు సమాజంలో ఉన్న పరిస్థితులు ఆలోచిస్తుంటే యుద్ధ వాతావరణాలు కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా ప్రజలు ఒక భయాందోళనకు గురైపోతున్నట్టుగా మనకు కనపడతాయి. నేడున్న సమాజం, మనుషుల తత్వం అనేది మారిపోయింది. మనుషుల ఆలోచన విధానము మారిపోయింది. ఒకప్పుడున్న ఆలోచనలు ఇప్పుడు మనుషులలో లేవు. మనుషులలో ప్రేమలు చల్లారిపోతున్నాయి. మనుషుల ఆలోచన విధానం మారిపోతుంది. ఎందుకు ఇలా మారిపోతుంది అని ఆలోచిస్తే, ప్రస్తుతం ఉన్న ఈ వాతావరణ పరిస్థితులే దీనికి కారణం. మనుషులలో దేవుని ఆలోచన సమాజంలో లేకపోవటమే దీనికి కారణం. అందుకే ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు కానీ నేను గొప్పగా బతకాలి అన్న ఆలోచనలు ప్రతి ఒక్కరికి, ప్రతి మైండ్ సెట్ మారిపోయినట్టుగా మనకు కనపడుతుంది. మనుషుల తత్వం మారిపోయింది. మనుషులలో ఉన్న ఈ తత్వం మారిపోయింది. అలాగే వాతావరణంలో కూడా మార్పులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో వర్షాలు పడవు, ఎండాకాలంలో వర్షాలు పడతాయి. రైతులకు పంటలు చేతికొచ్చే టైంకి వర్షాలు పడడం ప్రారంభమవుతుంది. అంటే ఈ వాతావరణ పరిస్థితులు గనక మనం ఆలోచిస్తుంటే, ప్రకృతిలో పెనుమార్పులు అనేవి రావటం అనేది మనము గ్రహించాలి. మనుషుల ఆలోచన విధానంలో మార్పులు వచ్చాయి.
ప్రకృతి విధానంలో మనుషులు ప్రారంభమైపోయింది, వాతావరణం అనేది మారిపోయింది అనే సంగతి ప్రతి ఒక్కరూ గ్రహించాలి. పరిస్థితులు ఆలోచించైనా మనుషులు జాగ్రత్త పడాలి. అందుకే దేవుని ఆలోచనలో ఈ ప్రకృతి ఎలాగైతే పొల్యూషన్ అయిపోయిందో, ప్రకృతి పొల్యూటెడ్ అయిపోయింది, పర్యావరణం ఏమైపోయింది, ఈ ప్రకృతి ఏమైపోయింది అంటే పొల్యూటెడ్ అయిపోయింది, కాలుష్యం అయిపోయింది. అందుకే పెద్దలు ఆలోచించి చెట్లు నాటాలి అన్నాడు. చెట్లు నాటితే వాతావరణంలో మార్పులు రావచ్చు అన్న అభిప్రాయం అనేది వచ్చింది. పెద్ద పెద్ద చెట్లు, అభివృద్ధి పేరట పెద్ద పెద్ద చెట్లను పాడు చేసేస్తున్నారు. ప్రకృతి ఎలా మారిపోతుంది అంటే మనుషులకు అనుగుణమైన స్థితిలోనికి ఉండటం లేదు. అందుకే దేవుడు ఏమన్నాడు అంటే, చెట్లను నరికితే ఏమవుతుంది, మనిషికి అపాయము అని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. మనిషి ఆలోచనలో ఎలాంటివి ఉండాలి అంటే, చెట్లను నరకకూడదన్న ఆలోచన మనుషుల్లో రావాలి. ఇది నరికితే ఏమవుతుంది అని ఆలోచిస్తే అది నీకే ప్రమాదం. అభివృద్ధి పేరిట చెట్లను నరికితే ఏమవుతుంది, అభివృద్ధి పేరిట మనిషికి సుఖవంతం అవుతుంది అనుకుంటారు, కానీ అభివృద్ధి పేరట మనుషులు పతనమైపోతారు అనే సంగతి గ్రహించటం లేదు. అందుకే దేవుడు ఆలోచించి మనుషులు ఎలాంటి విధానాన్ని ప్రజలు అవలంబించాలో, చెట్ల పట్ల మనుషులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో అని దేవుడు చెట్లకు పేర్లు పెట్టి అక్కడ వీళ్ళ ప్రజలకి దేవుడు ఒక ఉన్నతమైన ఆలోచనలు కలిగించాలని, చెట్లపై ప్రజలకు ప్రేమ కలిగించాలని దేవుడు ఒక ఆలోచనకు రంగం సిద్ధం చేశాడు. అందుకే ఆదికాండములో 12వ అధ్యాయము చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 6-7 వచనాలలో ఒక అద్భుతమైన సంగతిని ఇక్కడ దేవుడు ఒక చెట్లను గూర్చి ప్రత్యేకమైన గుర్తింపును గూర్చి చెప్తున్నాడు. త్వరగా చదవాలి. అప్పుడు అబ్రాము షెకెము నందలి ఒక స్థలమునకు రాగా, ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరెను. అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకును. ఇక్కడి నుంచి మనందరికీ తెలిసిన సంగతే. మీ అందరి మనసులలో ఒక అభిప్రాయం అయితే రావాలి. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, అబ్రహాము ఒక చెట్టు దగ్గర అక్కడ నిలబడినప్పుడు ఇక్కడ దేవదూత వచ్చి నిన్ను ఆశీర్వదిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఇక్కడ సింధూర వృక్షం అనే ఒక ప్రత్యేకమైన చెట్టును గూర్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదే 13వ అధ్యాయం కూడా చూడండి. కొన్ని రిఫరెన్స్లు ఉంటాయి, ఖచ్చితంగా మనం చదివి తీరాలి. 13వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఒక మాటను గూర్చి మనం చదవాలి. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రె దగ్గరనున్న సింధూర వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఏమంటే ఇక్కడ మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అబ్రాహాము గారు దేవుడు ఆశీర్వదిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అలాగే అబ్రాహాము గారు ఈ చెట్టు కిందకు వచ్చి ఏదో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఈ చెట్టుకు దేవుడు తెస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అదే 35వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇక్కడ మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము కింద
పాతిపెట్టబడిను. అంటే ఈ సింధూర వృక్షము అనేది ఒక దేవుడు ప్రత్యేకమైన గుణాన్ని చెబుతున్నట్టుగా మనకు కనపడుతుంది. అంటే దేవుడు చెట్టు క్రింద మాట్లాడుతున్నట్టు, దేవుని ప్రవక్త అయిన దెబోరాను ఈ చెట్టు కింద పాతి పెడుతున్నట్టుగా మనకు ఈ రెండు మన మనసులో ఉంచుకోవాలి. వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా చదవాలి. అసలు దేవుడు ఎందుకు ఈ చెట్టుకి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నాడు? బైబిల్ గ్రంథంలో ఎన్నో చెట్లు ఉంటాయి, అన్నిటికీ కొన్ని ప్రత్యేకమైన స్థానాలు ఉంటాయి. అదే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో మరొక చెట్టుని పరిచయం చేస్తాడు దేవుడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11, 12 చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అక్కడికి కనబడెను. ఇక్కడ సింధూర వృక్షం కోసం చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు అంటే, సింధూర వృక్షం అయిపోయిన తర్వాత మరొక చెట్టును పరిచయం చేస్తున్నాడు. అదే మస్తకి వృక్షం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ మస్తకి చెట్టు క్రింద ఒక ఆయన అక్కడ పొలం చేసుకున్నట్టుగా కనపడుతుంది. అక్కడే దేవుడు ప్రత్యక్షం అవుతున్నట్టుగా మనకు కనపడుతుంది. అర్థమవుతుందండి? ఇక్కడ చెట్టు క్రింద జరిగే యాక్టివిటీసు, జరిగే పరిస్థితులు మనం గమనించాలి. అదే 19-20 వచనాలు కూడా చదువుదాం. 19వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఎవరైతే ముందు చదువుతారో వాళ్ళు చదవండి. ఆ ముసలివాడు నీకు క్షేమమగునగాక, నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము. మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరిచెను. అప్పుడు వారు కాళ్ళు కడుగుకొని అన్నపానములు పుచ్చుకుండ్రి. వారు సంతోషించుండగా, అదే న్యాయాధిపతులు 6:19-20 అండి. 19-20 6వ అధ్యాయం 19-20 అదేనా? అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడి పిండితో పండని పక్షములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము కిందకి దానిని తీసుకువచ్చి. ఏమంటే ఇక్కడ మరొక మాట కూడా మనకు కనపడుతుంది. ఇక్కడ మస్తకి వృక్షం క్రింద జరిగే పరిస్థితులు, పనులు ఏం జరుగుతున్నాయి? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సేమ్ ఎలాగైతే సింధూర వృక్షం క్రింద జరిగాయో అలాగే ఈ మస్తకి వృక్షం క్రింద కూడా జరుగుతుంది. అంటే దేవుని పక్షాన జరిగే కొన్ని పనులు జరుగుతున్నాయి. దేవుడు ఇక్కడికి వచ్చి దేవదూతలు మాట్లాడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. అదే న్యాయాధిపతులు 9వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట కూడా కనపడుతుంది చూడండి. తర్వాత షెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారు అందరూ కూడి వచ్చి షెకెములో ఉన్న మస్తకి వృక్షము క్రింద దండుపాల్యమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించెను. ఇక్కడ మరొక యాక్టివిటీ కనపడుతుంది. ఇక్కడ అంటే దేవుడు జరిగించే ఒక పని మనకి ఇక్కడ కనపడుతుంది. దేవదూతలు వచ్చే ప్రాంతం అని కనపడుతుంది. అలాగే రాజుల నియామకాలు కూడా ఇక్కడ కనపడుతున్నాయి. సింధూర వృక్షం క్రింద జరిగే పరిస్థితులు,
మస్తకి వృక్షము క్రింద ఉన్న ఈ పరిస్థితులు, అలాగే న్యాయాధిపతులు 4వ అధ్యాయం 5వ వచనంలో మరొక చెట్టును గూర్చి ఇక్కడ ప్రస్తావించడం అనేది జరుగుతుంది. ఈ 2 రిఫరెన్సులు చూసుకుని మనం ముందుకెళ్ళిపోదాం. ఆమె ఎఫ్రాయిల మన్యమందలి రామాతును బేతేలునకును మధ్య ఉన్న దెబోరా సరళీ వృక్షము క్రింద తీర్పుగా కూర్చుండట అద్దు. అంటే ఇక్కడ 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని గూర్చిన అబ్రహాము ఎదురు చూసిన దేవదూత మాట్లాడటం జరిగింది. ఈ చెట్టు కింద మస్తకి వృక్షం కింద రాజుల నియామకాలు జరిగాయి. అలాగే ఈ సరళీ వృక్షము దగ్గర ఏం జరుగుతుంది అంటే దేవుని తీర్పుకై ఇక్కడ కూర్చున్నట్టుగా మనకు కనపడుతుంది. అలాగే ఇక్కడ జరిగే పరిస్థితులు మనకొకటి మనసులో మనకు కనపడాలి. ఈ చెట్ల ద్వారా, ఈ చెట్ల క్రింద దేవుడు ఇశ్రాయేలీయులకు నేర్పించే ఒక పాఠం ఉంది. ఈ చెట్లకి, సింధూర వృక్షానికి, మస్తకి వృక్షానికి, సరళీ వృక్షానికి, ఈ చెట్ల కింద ఏం జరుగుతుంది అంటే ఇశ్రాయేలీయులు నేర్చుకునే పాఠం ఏంటంటే ఈ చెట్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చెట్టు కిందకి వెళ్ళేటప్పుడు, ఈ చెట్టు కిందకి రాగానే దేవుడు నాతో మాట్లాడతాడు అన్న అభిప్రాయం ఇశ్రాయేలీయులకు కలగాలి. మస్తకి వృక్షం కనిపించినా, సింధూర వృక్షము కనిపించినా, సరళి వృక్షము కనిపించినా ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజుల నియామకాలు జరుగుతున్నాయి. దేవుని మాటలు, ఇదిగో తీర్పు కొరకే దేవుడు మాట్లాడతాడు అని ఎదురు చూసే పరిస్థితి కూడా ఈ చెట్టు కింద కలుగుతుంది అనే సంగతి మనందరము అర్థం చేసుకోవాలి. అంటే చెట్టు పట్ల దేవుడు ఎంత ప్రేమను కలిగి ఉన్నాడు చూడండి. ఇశ్రాయేలీయులు ఈ చెట్లకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి అనుకున్నాడు. వీటిని గుర్తించాలనుకున్నాడు. వీటి పవిత్రంగా చూడాలి అనుకున్నాడు. ఈ చోట్ల దేవుడు నాతో మాట్లాడతాడు అనే అభిప్రాయం వీళ్ళకు కలగాలి. అందుకే దేవుడు ఆశపడ్డాడు. కానీ ఇదంతా ఇశ్రాయేలీయులు ఏం చేశారో తెలుసా అండి? ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాల్సిన ఇశ్రాయేలీయులు ఏం చేశారో తెలుసా అండి? ఆ కొన్ని మాటలు మనం చదువుతాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము చూద్దాం. ఇశ్రాయేలీయులు దేవుడు ఏదైతే ఆశపడ్డాడో అది దక్కని స్థితికి వెళ్ళిపోతుంది ఈ సమాజం. 4వ అధ్యాయం 13 వరకు చదువుకుందాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక ఉండురు. వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందకుందురు. వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్షారసము పానము చేయుట చేతను మద్యపానము చేతను మతి చెడిరి. నా జనులు తాము పెట్టుకునిన కర్ర యొద్ద విచారణ చేయుదురు. తమ చేతి కర్ర వారికి సంగతి తెలియచేయును. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పించును. వారు తమ దేవునిని విసర్జించి వ్యభిచరింతురు. పర్వతముల శిఖరముల మీద బలులర్పింతురు. కొండల మీద ధూపము వేయుదురు. సింధూర వృక్షముల క్రింద, సీనారు వృక్షముల క్రిందను, మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచ్చటనే ధూపము వేయుదురు. అందువలననే మీ కుమార్తెలు వేషులైరి. ఇక్కడ పరిస్థితి మారిపోతుంది. ఇక్కడ దేవుడు ఈ చెట్లకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వాలని, దేవుడు మాట్లాడే పరిస్థితి ఉందని, రాజుల నియామకాలు జరుగుతాయని ఇశ్రాయేలీయులు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని దేవుడు అనుకుంటే ప్రతి పచ్చని చెట్టు క్రింద వీళ్ళు చేసే ఆకృత్యాలు ఎలా మారిపోయాయండి.
వీళ్ళు ప్రతి చెట్టుని ఏం చేసేసారు? పాడు చేసేసారు. ఏది ప్రత్యేకమని దేవుడు చెప్పాడో, ఏది స్పెషల్ అని దేవుడు చెప్పాడో ఆ చెట్టు క్రింద వీళ్ళు చేసే ఆకృత్యాలు ఏంటంటే, ప్రతి చెట్టు క్రింద వీళ్ళు జరిగించే క్రియలు వ్యభిచార క్రియలు. దేవునికి ఇవ్వవలసిన స్థానంలో దేవుడు మాట్లాడతాడని ఎదురు చూడవలసిన ఇశ్రాయేలీలు చేస్తున్న ఆకృత్యాలు ఏంటంటే, అక్కడ దాని క్రింద వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. దేవుడు మాట్లాడతాడని ఎదురు చూసి ఆ చెట్టు అసలు సింధూర వృక్షము, సరళి వృక్షము, ఏమంటే ఇలాంటి చెట్లను ప్రత్యేకంగా గుర్తించుకోవాలని దేవుడు అనుకుంటే అసలు ప్రతి చెట్టును నాశనం చేసేసారు వీళ్ళు. ఏది ప్రత్యేకమైన చెట్టు గుర్తింపలేని స్థితికి, ఏది ఒరిజినల్ పాలో ఏది నకిలీ పాలో తెలియని స్థితి వచ్చేసింది. ఇప్పుడు మస్తకి వృక్షము దగ్గర దేవుడు మాట్లాడతాడు, పవిత్రత వదిలేశారు. ఈరోజు నేడు సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయండి? చిన్నపిల్లలు తాగే పాలను కల్తీ చేసేసారు. అంటే పాల కల్తీ ఒకటేనా? ఒక పాల కల్తీనా? ప్రతిదీ ఎక్కడ చూసినా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా పరిశీలించి చెకింగ్ చేసే డిపార్ట్మెంట్లు ఎక్కడ పనిచేయట్లేదు, ఎవరు పనిచేయట్లేదు. అందుకే ప్రజలు ఏమైపోయారు? వ్యాపార సంస్థలు ఎవరికి నచ్చినట్టుగా తినే ఆహార పదార్థాలు ఏం చేశారు? ఎలకలకు పెట్టే అక్రిములు దానికి పోస్తున్నారు. తినే పండ్లను నాశనం చేశారు, తినే ఆహార పదార్థాలను నాశనం చేసేశారు. దేవుడు ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలన్న ఆ సింధూర వృక్షాలను పట్టించుకోకుండా ఇశ్రాయేలీయులు ఏం చేశారు అంటే, దాని చెట్ల క్రింద మొత్తం అన్నిటిని ఏం చేశారంటే పాడు చేసేశారు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 4-5 వచనాల్లో మరొక మాట చెప్తున్నాడు చూడండి. మీరు ఎవరిని ఎగతాళి చేయుచున్నారు? ఎవరిని చూచి నోరు తెరచి నాలుగు చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులను కారా? మస్తసా వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రింద కామము రేపుకొనుచున్నారు. ప్రజలు అలా మారిపోయారండి. దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వాలి అని దేవుడు కోరుకుంటే అది ప్రతి చెట్టును నాశనం చేసేసారు, వ్యభిచార కేంద్రాలుగా మార్చేసేసారు. ఈరోజు సమాజంలో ఉన్న ఈ పరిస్థితులు ఆనాడు ఇశ్రాయేలీయులు ఎలాగైతే చెట్లను పాడు చేసి ఏది పవిత్రమో ఏది అపవిత్రమో తెలియనివ్వకుండా అపవాది ఆనాటి ప్రజలను ఎలా మాయం చేసిందో, నేడు సమాజంలో ఉన్న ఈ బోధన విధానము మొత్తం మారిపోయింది. దేవుడు పవిత్రంగా పరిశుద్ధంగా నా ప్రజలు బ్రతకాలి, దేవుని యొక్క ఉన్నతమైన జ్ఞానాన్ని నేర్చుకోవాలని చెప్పే బోధలు నేడు సమాజంలో ఎక్కడున్నాయి చెప్పండి? అసలు సంఘం అంటే ఎలా ఉండాలి? దేవుడు చెప్పిన బోధ ఎలాగుండాలి? దేనికి కట్టుబడి ఉండాలి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో ఒక అద్భుతమైన మాట్లాడుతున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. క్రైస్తవ సమాజము నేర్చుకోవలసిన బోధన విధానం ఇది. సమాజము నేర్చుకోవలసిన, క్రైస్తవులందరూ నేర్చుకోవలసింది ఇది. ఎలాగుండాలి? సహవాసుల క్రైస్తవ సమాజంలో ఈ సహవాసం అనేది కనెక్ట్ అయిపోయింది, పొల్యూటెడ్ అయిపోయింది, బోధ మారిపోయింది. వ్యక్తికి ఒక బోధ వచ్చేసింది, మనుషులకు బోధ వచ్చేసింది, వ్యక్తులను ప్రేమించే స్థితి వచ్చింది. దేవుని సహవాసము కింద రొట్టె విరుచుట యందు ప్రార్థన యందు ఎడతెగక ఉండాలని నేటి సమాజానికి, క్రైస్తవ్యానికి చెప్పిన ఆ బోధ క్రింద, ఆ చెట్టు క్రింద ఉండవలసిన దేవుని ప్రజలు, క్రైస్తవులు ఏమైపోయారు? ఎలాగైపోయారండి? 2 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. దేవుడు ఎలా కోరుకుంటున్నాడండి? మనుషుల ఆలోచనలో ఇలాంటివి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు దీనికి కట్టుబడి ఉండాలి. ఇవన్నీ 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక
ఆకాశంలో రగులుకుని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధ ప్రవర్తన గలవారై. ఏమంటే ఏ బోధ కింద, ఏ చెట్టు కింద క్రైస్తవ సమాజం ఉండాలి? ఆ చెట్టు క్రింద ఉండి మీరు ఎలా బ్రతకాలి? పరిశుద్ధ ప్రవర్తన గలవారై భక్తితోనూ ఎంతో జాగ్రత్తతోనూ ఉండవలెను. ఇది మనం నేర్చుకోవలసిన పరిస్థితి. ఇదిగో ప్రకృతి వినాశనం వైపు పరిగెత్తుతుంది, సమాజం నాశనానికి వెళ్ళిపోతుంది, ప్రకృతిలో మార్పులు వస్తున్నాయి. ఇన్ని జరుగుతున్న మనుషులలో మార్పు రావటం లేదు. ఇవి కనిపించటం లేదు మనుషులలో. ఈ చెట్టు కింద, ఈ బోధ అనే చెట్టు కింద ఉండాలి. ఆ చెట్టు కింద ఉన్న క్రైస్తవులు ఎలాగ ఉండాలి అంటే పరిశుద్ధ ప్రవర్తనతో భక్తి కలిగి ప్రవర్తన మన జీవితాల్లో ఉండాలి. కానీ ఎలా మారిపోయాయండి? మనుషుల ఆలోచన విధానం మారిపోయింది. మనుషుల తత్వం దేవుని సన్నిధిలో కనీసం 2 గంటలు కూర్చోవాలన్న ఆలోచన సమాజంలోనికి లేదు. బోధ విధానం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. దేవుని వాక్యాన్ని బోధించే సేవకులను ప్రేమించేవారు లేరు, గౌరవించేవారు లేరు. ప్రజలు వాక్యాన్ని నేర్చుకోవాలన్న ఆశ లేదు. ముఖ్యంగా దేవుని వాక్యాన్ని చదవాలన్న ఆసక్తి లేదు, ప్రార్థన చేయాలన్న ఆసక్తి లేదు. ఏమండి, స్త్రీల కూడికకి ఎంతమంది వస్తారు? యవనస్తుల కూడికి ఎంతమంది వస్తారు? ఎక్కడ బయట ఉన్న వాళ్ళ కోసం మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. మనం దేవుని యొక్క ఉన్నతమైన అపోస్తుల బోధ కింద ఉండి, ఇదిగో ఈ పవిత్రమైన నిష్కలంకమైన బోధ కింద, ఈ మాటల క్రింద మనం ఉండాలి. ప్రకృతి నాశనానికి వెళ్ళిపోతుంటే ఇవి ప్రజలు నేర్చుకోవటం లేదేంటి? ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుడు ప్రత్యేకంగా గుర్తించుకోవలసిన చెట్లను గూర్చి చెప్పాడు, మాట్లాడాడు. ఇవన్నీ జరిగితే ఇశ్రాయేలీయులు అందరూ చెట్టును నాశనాలు చేసి, చెట్టు క్రింద అపవిత్రమైన కార్యక్రమాలు చేసి దేవునిని దూషించినట్టుగా మనకు కనపడుతుంది. దేవుడు ఆశపడ్డాడు ఇశ్రాయేలీయులు భక్తిగా బ్రతకాలని, కానీ దక్కలేదు. నేడు క్రైస్తవులు కూడా దేవుడు క్రైస్తవులు ఎలా బ్రతకాలనుకున్నాడు, దేవుడు ఆశపడ్డాడు, కానీ దక్కలేదు. ప్రజలు ఏం చేసేశారు? 2వ కొరింథీ పత్రిక ముగించుకుందాం. 2వ అధ్యాయము 17వ వచనంలో ప్రజలు ఎలా మార్చేశారు చూడండి. ఎవరు మార్చారు? కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవరు? మేము దేవుని వాక్యమును కలిపి చేరిపేడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల. ఎలా సమాజంలో ఎలా ఉన్నారండి? బోధ నేర్చుకున్న వారే, ఈ చెట్టు కింద ఉన్నవారు ఏం చేస్తున్నారు? అన్నీ కలిపేసేస్తున్నారట. అన్ని బోధలు ఒక్కటే అంటున్నారట. ఎవరు చెప్పునా రైట్ అంటున్నారట. ఇదిగో ఇలా బ్రతకాలి, భక్తిగా మనుషులు బ్రతకాలని దేవుడు అనుకుంటుంటే ప్రజలు ఏం చేస్తున్నారు? కలిపి చెరిపిడి బోధలు. స్పెషలైజేషన్ కనపడాలి కదండి. అందరూ దేవుని మాటలు చెప్తే నా గొప్పతనం ఏముంటుంది? ఇదిగో ఒక ప్రత్యేకమైన సిద్ధాంతాన్ని లేపుతున్నారు, దాని ఫాలోవర్స్ ఎక్కువైపోతున్నారు. అందుకే దేవుడు, నా ప్రజలు అనాది కాలము నుండే దేవుడు ఆలోచించి మనకి ఆదికాండంలోనే 2 చెట్లను గూర్చి పరిచయం చేస్తున్నాడు. మంచి చెడుల వృక్షాన్ని పరిచయం చేశాడు, జీవవృక్ష ఫలాలను దేవుడు పరిచయం చేశాడు. ఆదాముతో దేవుడు అన్నాడు, నాయన నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు, కోట్ల కొలది ఉన్న పండ్లు ఉన్నాయి, తినవలసిన పండ్లు. ఎప్పుడు ఆదాముకి అన్ని పళ్ళు తింటున్నాడు, కానీ ఒక్క పండు దగ్గరికి వెళ్ళటం లేదు. నాయన జీవవృక్ష ఫలాలు తిను నాయన, ఇదిగో నీకు నచ్చిన పళ్ళు ఇవన్నీ తిను. ఇవన్నీ ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆ జీవవృక్ష ఫలాలను తినుండొచ్చు కదా. అసలు ఎందుకు తినలేదు ఆదాము? ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో అతను మైండ్లోకి ఒక ఆలోచన వచ్చింది. మనిషి పాపం చేసిన తర్వాత మనిషిలోకి వచ్చే ఒక ప్రత్యత్తాపం అనేది ఒకటి ఉంటుంది.
ఎప్పుడైనా మనిషి ఆలోచనలు చూడండి, ఎప్పుడైతే పాపం చేస్తాడో, ఎప్పుడైతే తప్పు చేస్తాడో మనసు ఒక మాట మనకి అనౌన్స్ చేస్తుంది, నువ్వు చేసిందది తప్పు. ఏంటట? మనిషి చేసిన ప్రతి పాపానికి, పాపము చేసిన వెంటనే, పాపం చెయ్యకముందు ఏ ఆలోచన ఉండదు. పాపము చేసిన మరుక్షణమే ఆలోచించే ఆలోచన, ఒక ఆలోచన ఉంటుంది, నేను ఎలా చేసి ఉండకూడదు కదా, ఇలా ఎందుకు చేశాను అని ఆలోచించి, పాపం చేసిన తర్వాత దానిని ఎలా కప్పిపుచ్చుకోవాలో ఆలోచించడం ప్రారంభిస్తాడు. పాపం చేసిన తర్వాత దాన్ని ఎలా కప్పిపుచ్చాలి, దాన్ని ఎలా మభ్యపెట్టాలని ఆలోచిస్తాడు. అలాగే ఆదాము ఏమీ ఆలోచిస్తున్నాడు? తినొద్దన్న పండు తిన్నాడు. తిన్న వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది? నేను ఖచ్చితంగా జీవవృక్ష ఫలాల దగ్గరికి వెళ్ళాలి. పండు తిన్న తర్వాత జీవవృక్ష ఫలం గుర్తొచ్చింది. ఏదైతే ఆదాము ఆలోచించుకుంటున్నాడో, ఏదైతే మనసులో ఆ ఆలోచన రన్ అవుతుందో, హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు జీవవృక్ష ఫలాలు దగ్గరికి ఆదాము వస్తాడు ఖచ్చితంగా. ఏమండి, అన్నీ మనకు విలువ ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా అండి? మనం ఎప్పుడైతే రోగానికి బారిన పడిపోయి ఆసుపత్రి దగ్గర ఉన్నప్పుడు, ఆ వెంటిలేటర్ మీద ఉన్నప్పుడైనా దేవుని కోసం గొప్పగా బతకాలనుకుంటాం. చెయ్యి దాటిపోతున్నప్పుడు నేను దేవునికి గొప్పగా బతకాలనుకుంటాం. యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు నేను దేవుని కోసం గొప్పగా బతకాలనుకుంటున్నాం. ఆరోగ్యం వచ్చిన తర్వాత దేవుని ఆలోచనలు మనకు ఉండవు. ఏదైనా తోటలో ఆదాము జీవవృక్ష ఫలాలు కళ్ళెదురుగుండా ఉన్నా అది తినని పరిస్థితి. ఇదిగో సంఘములో దేవుడు ఇంత గొప్ప సంగతులు చెబుతున్నా దీనిని గ్రహించుకోని పరిస్థితి మనది. అక్కడ ఆదాము గ్రహించలేదు, ఇక్కడ మనము కూడా దాని విలువ తెలియని వారిగా మనకు కనపడుతుంది. బ్రతుకుండగా తల్లి విలువ తెలియదు, బ్రతుకుండగా తండ్రి విలువ తెలియదు, బ్రతుకుండగా మనుషుల విలువ తెలియదు. బ్రతుకుండగా ఆదాముకి జీవవృక్ష ఫలాలు తెలియలేదు. అందుకే అక్కడ ఆదాము వచ్చేస్తాడని ఏం చేశాడంటే ఖడ్గజ్వాలలను నిలబెట్టాడు. ఆశపడిన ఆదాముకి దక్కనిది. గెంటివేయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. అప్పుడు దేవుడు ఆలోచించాడు, ఇదిగో జీవవృక్ష ఫలాలను నా పిల్లలు పోగొట్టుకున్నారు, జీవవృక్ష ఫలాలను ఎలాగైనా నా పిల్లల చేత తినిపించాలి అన్న ఆలోచనతో దేవుడు కరుణించి, ఇశ్రాయేలీయులు ప్రతి చెట్టును అక్కడ వ్యభిచార కేంద్రాలుగా ఎలాగైతే వాళ్ళు మార్చేశారో వాళ్ళ మీద కూడా కరుణించి, మరణమే మన మీద కూడా కరుణించి, దేవుడు ఇశ్రాయేలీయులకు ఉన్నతమైన ప్రణాళికను దేవుడు సిద్ధం చేశాడు. అక్కడ ఏదెను తోటలో జీవవృక్ష ఫలాలను తినకుండా దేవుడు అడ్డుపడిన దేవుడు, ఇదిగో నా పిల్లలకి ఒక జీవవృక్ష ఫలాలను ప్రవేశపెట్టాలి అని ఆలోచించి ఒక ప్రత్యేకమైన చెట్టును గూర్చి మనకి పరిచయం చేస్తాడు. అది చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 31 నుంచి 39 వరకు త్వరగా చదువుదాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 31 నుంచి 39 వరకు మనం త్వరగా చదువుతాం. దీపవృక్ష ప్రకాండము నుండి ఇంకా కొంచెం 30 నుంచి చదవమ్మా. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను, మరియు నీవు మేలిమి బంగారముతో దీపవృక్షమును చేయవలెను. నకిషీ పనిగా ఈ దీపవృక్షము చేయవలను. మోషేతో దేవుడు చెప్తున్నాడు ఏమని? అక్కడ జీవవృక్ష ఫలాలను అడ్డుపడింది మనుషులకి. ఇక్కడ దేవుడు మోషేతో అంటున్నాడు, నేను ఒక చెట్టు చెప్తాను, చెప్పు, నీకు ఒక చెట్టును పరిచయం చేస్తున్నాను చూడు. ఏ చెట్టుది? దీపవృక్షాన్ని నీకు పరిచయం చేస్తున్నాడు. ఈ దీపవృక్షాన్ని నీకు ఎందుకు పరిచయం చేస్తున్నాడు మోషేకి? అసలు ఈ దీపానికి వృక్షము అని ఎందుకు పేరు పెడుతున్నాడు?
ఎందుకు పేరు పెడుతున్నాడు? ఈ దీపవృక్షాన్ని కూడా నువ్వు ఎలా చేయాలి? నక్షీ పనిగా చేయాలి, బంగారంతో చేయాలి. దీనికి కొన్ని ప్రకాండాలు ఉండాలి, దీనికి మొగ్గలు ఉండాలి, బాదం లాంటి కొమ్మలు ఉండాలి, ఇటు 6 కొమ్మలు ఉండాలి, ఇటు 6 కొమ్మలు ఉండాలి, మధ్యలో ఒక నిత్యము వెలిగే ఒక దీపాలు ఉండాలి. ఏం చేయాలి? చదవమ్మా. దాని ప్రకాండమును, దాని శాఖలను నక్షీ పనిగా చేయవలను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు. ఇదంతా చదువుకుంటే మనందరికీ అర్థమయ్యే ఒక థీమ్ ఒకటి ఉంది. ఇశ్రాయేలీలకి దేవుడు ప్రవేశపెట్టిన వృక్షం ఒకటి ఉంది. అది జీవవృక్షం అయితే ఇది దీపవృక్షముగా దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఇంకేం పరిచయం చేస్తున్నాడు? నీవు దానికి 7 దీపములను చేయవలను, దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలను. అలాగే వెలిగించి దీపవృక్షాన్ని చేయాలి. దీని ద్వారా ఇశ్రాయేలీయులు ఒక పాఠాన్ని నేర్చుకుంటారు. అది దేవుడు వాళ్ళ కాలంలో ఒక వృక్షాన్ని ప్రవేశపెట్టాడు. వాళ్ళ కాలంలో ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకోవాలనుకున్నాడు. నేడు క్రైస్తవ సమాజము కూడా నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. ఆ పాఠాలు నేర్చుకోవాలంటే మరొకసారి మనం సిద్ధపడడానికి మనందరము సిద్ధపడదాం. దేవుని మాటలు నేర్చుకోవటానికి, దేవుని యొక్క ఉన్నతమైన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి. మీరు 8:30కి రాకపోతే మీరు అందరూ ఇలాంటి గొప్ప గొప్ప సంగతులు మిస్ అయిపోతారు. మీరు ఏమండి, మెయిన్ వాక్యానికి వెళ్తే సరిపోతుంది కదండి అన్న అభిప్రాయం మనలో ఉంది. దయచేసి వాక్యాన్ని చదివే వారికి, నేను వాక్యం తెలుసుకోవాలి నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మొదటి వర్తమానాలను విడిచిపెట్టకండి. మీరు చాలా మిస్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అందుకే మీరు చాలా జాగ్రత్త కలిగి, ఎలాగైతే ఇశ్రాయేలీలు ఆ చెట్ల విలువ తెలుసుకుని జ్ఞానంగా ప్రవర్తించిన వాళ్ళు ఏం చేశారంటే దాన్ని వ్యభిచార గృహాలుగా చేసేశారు. క్రైస్తవ సమాజం ఏమైపోయింది? మంచి బోధ కింద ఉండాలని దేవుడు కోరుకుంటే ఆ బోధన ఏం చేశారంటే కలిపి చెరిపడి, ఏది సరైన బోధో ఏది మంచి బోధ తెలియని పిచ్చి వాళ్ళని చేసేసింది తప్పబోది. ఇది గ్రహించుకొని ఆలోచించి మంచి నిర్ణయాన్ని మనం తీసుకుని ఇంకా ఉన్నతమైన దేవుని మాటలు నేర్చుకోవడానికి మనందరం సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు నా ద్వారా కొన్ని మాటలు మీరు మాట్లాడించారు నాయన. అల్పులను, అయోగ్యుడను, ఆరోగ్యం లేనివాడను నాయన, నన్ను నిలబెట్టి మీ మాటలు చెప్పారు. ఇంకా మూల్యమైన సంగతులు మాకు నేర్పించి మేము ఎక్కడ చెడు ఆలోచనలు ఆలోచిస్తున్నామో అక్కడ నిలిపివేసి ఉన్నతంగా జ్ఞానయుక్తంగా ఆలోచించేటట్టు మా హృదయములను తెరిచి మీ కొరకు ఉన్నతంగా నమ్మకంగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.